శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా తులారాశి వారు ఏ దిక్కుగల సింహద్వారంలో నివసించినప్పుడు వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కేవలం ఇది జ్యోతిష శాస్త్రం సంబంధించి నక్షత్రాల పరంగా రాశుల పరంగా చెప్పే విధానం. బట్ కామన్గా ఇది మనకి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు, అతనికి మూల త్రికోణం రాశి కాబట్టి శుక్రుడు ఎక్కువ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఏంటంటే శని భగవానుడు ఇదే రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. అదే రవి కూడా ఇక్కడ నీచ పొందడం జరుగుతుంది. సో ఈ కారణాల వల్ల ఎక్కువగా ఈ తులారాశి వారు ఎక్కువగా సెలబ్రిటీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఏదో ప్రాముఖ్యత కలిగిన వృత్తిలో ఉంటారు. అంటే సాధ్యమైనంత వరకు వీళ్ళకి ఇతరుల యొక్క దృష్టి వీళ్ళ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీళ్ళ చిన్న సంపాదన, చిన్నగా అభివృద్ధి చెంది చిన్న గృహం కట్టుకున్న 10 మంది ఎంతో లక్షలు సంపాదించినట్టు కోట్లు సంపాదించినట్టు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఏమాత్రం ఇబ్బందుల్లో ఉండి ఏదో పొరపాటున కారు ఎవరికైనా అమ్మితే మొత్తం ఈ జాతకుడు పని అయిపోయింది, ఇక మొత్తం అంతా అప్పులు పాలైపోయాడు, తిరుగుతున్న కారు కూడా అమ్మేసాడు అని ప్రచారం జరుగుతుంటుంది. అందువల్ల మీ మీద ఎక్కువగా ఈ ప్రజల యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. అంటే ఎక్కువ సెలబ్రిటీ రంగానికి కాబట్టి అభిమానులు ఉంటారు, దురభిమానులు ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు నివసించే గృహం కొంతవరకు వాస్తుపరంగా అనుకూలంగా ఉంటే ఈ నరఘోష అనే ఇబ్బంది నుంచి వీళ్ళు చాలా వరకు తప్పించుకునే అవకాశం ఉంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చక్కని గృహాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది అద్దె గృహం అయినా సొంత గృహం అయినా కూడా ఇండిపెండెంట్గా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఈ తులారాశి వారికి ఇండిపెండెంట్ గృహం బాగా కలిసి వస్తుంది. చుట్టూ ప్రహరీ గోడ ఉండి, అది 150 గజాలైనా చిన్నదైనా పెద్దదైనా చుట్టూ ప్రహరీ గోడ ఉండి ఇండిపెండెంట్ హౌస్ అయితే వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే వీళ్ళ యొక్క కాపురం, వీళ్ళ యొక్క వ్యవహారాలు కొద్ది గుట్టుగా గోప్యంగా ఉంటాయి కాబట్టి తొందరగా ఇతరుల దృష్టి మీద పడరు. అదే ఒక అపార్ట్మెంట్లోనో ఒక దీంట్లోనో ఉన్నప్పుడు అందరూ వీళ్ళని అబ్జర్వ్ చేయడం వల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ తొందరగా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళు మామూలుగా ఈ రాశి వారికి పడమర దిక్కు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వెస్ట్ ఫేసింగు, దానికి శని అధిపతి, శని ఈ రాశిలో ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి పడమర సింహద్వారం గల గృహంలో నివసించినప్పుడు సాధ్యమైనంత వరకు ఇందులో ఉన్నవాళ్ళు ప్రశాంతమైనటువంటి హ్యాపీ అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఎటువంటి ఇతరుల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా గుట్టుగా బతికే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా అభివృద్ధికరంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు సేవా రంగంలోనూ రాజకీయ రంగంలో కూడా మారి దాంట్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. 100% వీళ్ళు వెస్ట్ ఫేసింగ్ గృహంలో నివసించవచ్చు. ఫర్ ది సేమ్ టైం ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు ఇవి కూడా సరి చేసుకుంటే వీళ్ళు బాగా నెంబర్ 1 అంటే తూర్పు కన్నా వీళ్ళకి పడమర బాగా కలిసి వస్తుంది. దాని తర్వాత అత్యంత లాభసాటి అయినది భాగ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుని యొక్క దిక్కు ఉత్తర దిక్కు. ఇది కుబేర స్థానం. సహజంగా తులారాశి వారు ఎంతో కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క కష్టంతో జీవితంలో చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మిడిల్ ఏజ్ నుంచి వీళ్ళ యొక్క సక్సెస్, వీళ్ళ యొక్క వైభవం ప్రారంభమవుతుంటుంది. అంటే 40 ఇయర్స్ 45 దాటిన తర్వాత విశేషమైనటువంటి ఆర్థిక పురోభివృద్ధి ఈ రాశిలో జన్మించిన వారిలో ఉండడం జరుగుతుంటుంది. అదే సమయంలో వీళ్ళు ప్రధాన వృత్తితో పాటు సైడ్ బిజినెస్ కానీ సైడ్ వృత్తులు కానీ చేసి ఎక్కువగా ధనాన్ని ఆర్జించే పని జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళకి ఉత్తర దిక్కు ఎన్నుకోవడం వల్ల ఉత్తర దిక్కు సింహద్వారం కలిగి ఉండి ఉత్తరం ఖాళీ స్థలం ఉండి తూర్పు కూడా కొంత ఖాళీ స్థలం ఉండడం అంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే మరీ మంచిది. లేని సందర్భంలో కొత్తగా జీవితంలో ఎంటర్ అయ్యే వారికి మరి ఉత్తర ఫేసింగ్ కలిగినటువంటి మరి అపార్ట్మెంటులో కూడా పనిచేస్తుంది. అలాగే ప్రధాన
బిల్డింగ్ కూడా ఉత్తర ఫేసింగ్ కలిగి ఉంటే ఉత్తరం ఖాళీ స్థలం కంపల్సరీగా ఉండాలి. ఉత్తర ఫేసింగ్ కలిగి ఉంటే 100% వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే ఇదే రాశిలో టీవీ, మీడియా, సినిమా, ఈ సెలబ్రిటీ రంగంలో నటిస్తున్న వారికి, ఆ వృత్తుల మీద జీవనోద్ధారం సాగిస్తున్న వాళ్ళకి కూడా ఈ ఉత్తర సింహద్వారం కలిగిన గృహం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దక్షిణ దిక్కు సాధ్యమైనంత వరకు వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొంత కోపం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. ఏమాత్రం విమర్శించినా, వీళ్ళు తక్కువ చేసి మాట్లాడినా తొందరగా రియాక్ట్ అవుతుంటారు. అదే దక్షిణ దిక్కు గృహంలో నివసించడం వల్ల అది మరీ ఎక్కువై ఇతరులకి విరోధులుగా మారడం కానీ, ఎక్కువ మంది శత్రువులు మారడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి దక్షిణ దిక్కు అన్నది ఈ రాశివారు అవాయిడ్ చేయడం మంచిది. అంటే కుజుడు ఈ రాశివారికి 2, 7 స్థానాలకు అధిపతి, అంటే ఉభయ మారక స్థానాలకు అధిపతి. కాబట్టి మంచి చేసినా చెడు ఎదురవుతుంటుంది. మీరు ఎవరినన్నా చేరదీసి వాడిని ఏదో పైకి తీసుకొస్తూ ఉంటే వాడే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ రాశి వారికి దక్షిణ దిక్కు అన్నది అవాయిడ్ చేయడం మంచిది. యూనివర్సల్గా ఖచ్చితంగా అందరికీ తూర్పు దిక్కు అనుకూలిస్తుంది. ఇదే రాశిలో ఉన్న వాళ్ళకి కూడా అటు రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ఉన్న వాళ్ళకి తూర్పు దిక్కు తీసుకోవడం వల్ల తూర్పు నుంచి వచ్చే వెలుతురు, తూర్పు ఖాళీ స్థలం, తూర్పు సింహద్వారం ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ జాతకులకి అటు రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ విశేషమైనటువంటి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. అలాగే రవి బలంగా ఉన్నవాడు కూడా సాధారణంగా 50వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క వైభవం స్టార్ట్ అవుతుంటుంది. బట్ ఏదైనా తులారాశి వారు మరి తూర్పు దిక్కు గృహం, సింహద్వారం కలిగిన గృహంలో నివసించడం వల్ల రవి కూడా బలవంతుడై వీళ్ళకి మంచి ఫలితాలు, అటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, రాజకీయ పదవిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఏ గృహంలో, ఏ ఫేసింగ్లో ఉన్నా సరే నిరంతరం సూర్య భగవాన్ని ప్రార్థించడం, వారు పనిచేసే కార్యాలయంలో తూర్పు ముఖంగా కూర్చొని వర్క్ చేసుకోవడం వల్ల 100% అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సో అలాగే జాతకుడికి జరుగుతున్నటువంటి దశ అనుకూలంగా ఉన్నప్పుడు కొద్దిగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నా కూడా అవి ఆటోమేటిక్గా సరిపోయే అవకాశం ఉంది ఈ సూర్యగ్రహ ఆరాధన వల్ల. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక్క మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుడిని దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా, ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది.
ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.